లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. జూన్ 4వ తేదీన ఎవరి జాతకం ఎలా ఉందో తెలిసిపోతుంది. అప్పటి వరకు ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుండడమే. ఈసారి ఖచ్చితంగా అధికారం దక్కుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. పెరిగిన పోలింగ్ శాతం కలిసి వస్తుందని, 2019 ఎన్నికల కన్నా 2% అదనంగా పెరిగిందని, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటని టీడీపీ భావన. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని, జనసేనతో పొత్తు తమకు బాగా కలిసి వస్తుందని, ఓట్ల శాతం పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. మేనిఫెస్టో ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ అమ్మఒడి ప్రకటించడంతో ఓటర్లు అటువైపు మొగ్గారని, ఈసారి తాము ప్రకటించిన ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం, 4,000 పింఛను, ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి మహిళలను ఆకట్టుకున్నాయనే నమ్మకంతో టీడీపీ ఉంది. వైసీపీకి మించిన పథకాలను సూపర్ 6 రూపంలో ప్రకటించడంతో గ్రామీణ ఓటర్లు కూడా కూటమి వైపు మొగ్గారని టీడీపీ చెబుతుంది. తమకు ఒంటరిగా 120 స్థానాలు వస్తాయని, కూటమి 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఏపీలో అధికారం మారబోతుందని టీడీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రం బయట ఉన్న ఓటర్లంతా తమకు రాజధాని లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు అనే కసితో ఎంతో దూరం నుంచి ఓపిక వచ్చి ఓటు వేశారని, అవన్నీ కూటమికై పడ్డాయని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే వారి వైపు ఓటర్లంతా మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతుందని చెబుతున్నారు.